కాంగ్రెస్ కు అత్యధిక స్థానాలు దక్కేలా చేయటంలో ఆ ముగ్గురు కీలక పాత్ర పోషించారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాలు సాగించి ప్రజల్లో పరుపతి పెంచుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ ముగ్గురు నేతలు కూడా ఎమ్మెల్యేలుగా విజయం సాధించి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పటికీ జిల్లా అధ్యక్ష పదవిలో వారే ఉండటంతో పార్టీ కార్యక్రమాలపై సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారన్న చర్చ కొనసాగుతోంది. ఇంతకీ ఎవరా ముగ్గురు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పునర్విభజనలో 3 జిల్లాలుగా విడిపోయింది. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఆది శ్రీనివాస్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనసాగుతున్నారు. ఆది శ్రీనివాస్ వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రభుత్వ విప్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తుండగా, ధర్మపురి నుండి ఆడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ మానుకొండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ముగ్గురు నేతలు కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ఇంకా కాంగ్రెస్ కొత్త జిల్లా అధ్యక్షులని నియమించలేదు. ఎమ్మెల్యేలుగా గెలిచిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జోడు పదవుల సవారీతో పార్టీకి సరైన న్యాయం చేయలేకపోతున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. దానికి తగ్గట్లే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో సమన్వయ లోపం స్పష్టంగా కనబడుతోంది. పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉండడంతో పార్టీలో ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించే నేతలు కరువయ్యారని కేడర్ అంటోంది. గ్రామ స్థాయి, మండల స్థాయిలో పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత స్తబ్దుగా తయారైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన 3 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ 3వ స్థానానికే పరిమితమవగా పార్టీ కార్యక్రమాలు కూడా నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 3 జిల్లాల అధ్యక్షులు ఎమ్మెల్యేలుగా గెలిచాక వారి అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. కనీసం కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయాల్లో కూడా అడుగు పెట్టడం లేదు. ఒకవేళ అడుగు పెట్టినా ఏదైనా ముఖ్యమైన పార్టీ కార్యక్రమం ఉంటేనే అటెండెన్స్ వేయించుకుంటున్నారని సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీకి బలమైన నాయకత్వం లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని క్యాడర్లో చర్చ సాగుతోంది. ఆ క్రమంలో 3 జిల్లాలకు పార్టీ కోసం ఫుల్ టైం పనిచేసే కొత్త అధ్యక్షులను నియమించాలని పీసీసీని క్యాడర్ కోరుతుందట. ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా 3 నేతలు పార్టీ పదవులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా కొత్త వారిని నియమించే విషయంలో అధిష్టానం జాప్యం చేస్తుందంటున్నారు. దాంతో నేతలు జోడు పదవుల సవారీ చేస్తున్న జిల్లాలలో పార్టీ కార్యక్రమాలు అనుకున్నంత స్థాయిలో వేగంగా ముందుకు వెళ్లడం లేదని కాంగ్రెస్ క్యాడర్ మదనపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలంటే ఖచ్చితంగా నాయకత్వం మార్పు జరగాలని ఆశావహులు కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా కోరుతున్నారు. ఈసారి స్థానిక సంస్థలలో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో బీఆర్ఎస్ కంటే బీజేపీ నుంచే కాంగ్రెస్కు సవాళ్లు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఇటు కరీంనగర్ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తమ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో ఇప్పటికీ భారీగా బీజేపీ సభ్యత్వాలు నమోదు చేయించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి బీజేపీ నుంచి గట్టి పోటీ తప్పదని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ స్థాయి నుంచి పార్టీ పటిష్టత కోసం పూర్తి సమయం కేటాయించే జిల్లా అధ్యక్షులు అవసరమనేది ఆ 3 జిల్లాల కాంగ్రెస్ నేతల అభిప్రాయం. దీనిపై పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.